హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఈజ్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ హలో ఫ్రమ్ వైజాగ్. సో ఇవైతే నా వెకే సిరీస్ అనమాట. సో ఫస్ట్ వన్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ వన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ హియర్ గోస్ ది థర్డ్ వన్. దీంట్లో వచ్చేసి మీరు కంప్లీట్గా సింహాచలం, ఋషికొండ బీచ్, ఋషికొండ ప్యాలెస్ అండ్ రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కవర్ చేయబోతున్నాం అనమాట. అండ్ మీరు ఈ వీడియోలు అవి కూడా చూడగలుగుతారు. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం కొంతమంది చేసుకుంటున్నారు. ఏమైంది గైస్, చేసుకోవచ్చు కదా? ఓకే ఫైన్. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత డాడీ వాళ్ళ ఫ్రెండ్ని కలిసేకి వెళ్ళాం కదా, అది లాస్ట్ వీడియోలో ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరు కనుక చూడకపోతే పక్కా చూడండి ఆ వ్లాగ్ మాత్రం. అండ్ దాని తర్వాత మేము వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాము, కైలాసగిరి వెళ్దాం ఫస్ట్ అనుకున్నాం అనమాట. కానీ ఎందుకో తెలియదు, సడన్గా ప్లాన్ అయితే చేంజ్ అయ్యి ఫస్ట్ సింహాచలం వెళ్దాము, దాని తర్వాత అవన్నీ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అందుకు ఫస్ట్ సింహాచలం వెళ్తున్నాము. అండ్ ఆల్సో డాడీ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ సింహాచలంతో స్టార్ట్ చేయడం వల్ల. ఎందుకంటే ఎప్పటి నుంచో లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నారనమాట. సో ఫైనల్గా ఫస్ట్ అక్కడికి వెళ్తున్నామని చాలా హ్యాపీ అయిపోయారు. పండు చూసుకో. ఫస్ట్ ఇప్పుడు మనం సింహాచలం పోతాం. సింహాచలం క్లోజ్ ది డోర్. సింహాచలం తర్వాత ఋషికొండ కైలాసగిరి, మళ్ళా రామానాయుడు స్టూడియో. ఇలా మా డ్రైవర్ అయితే చెప్తా ఉన్నాడు అనమాట, సార్ ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము, దాని తర్వాత ఇక్కడికి వెళ్దాము, సో దట్ మనకు డిస్టెన్స్ అనేది ఈజీగా కవర్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నియర్ బై అన్ని కవర్ చేసుకోకపోతే మళ్ళీ మనం బ్యాక్ రావాల్సి వస్తుంది కదా, ఆర్ మనకు డిస్టెన్స్ కూడా ఇబ్బంది అయిపోతుంది. మనం జస్ట్ విజిట్ చేయడానికి వచ్చాం కాబట్టి మనకు టైం చాలా ఇంపార్టెంట్. సో అందుకే అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నాడు. అందుకే చాలా వరకు కవర్ చేసాము ఒక డేలో. ఈ వీడియోలో అయితే నేను హాఫ్ డే వరకు అయితే పెట్టగలిగాను. సింహాచలం అప్పన్న ఫేమస్ టెంపుల్. సింహాచలం అప్పన్న చాలా ఫేమస్ అనమాట. వైజాగ్ వస్తే ఇక్కడ గ్యారంటీ పోవాల్సిందే. ఇది సింహాచలం అప్పన్న ఒక ఆయన, ఎవరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. రెండోది వచ్చేసి ఋషికొండ అయిపోయిన తర్వాత రామానాయుడు స్టూడియో అయిపోయిన తర్వాత కైలాసగిరి అంటే కొండపైన రోబ్ ఉంటుంది, రోబ్ లోనే వెళ్ళచ్చు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఉడా పార్క్ తర్వాత ఆర్కే బీచ్, వీలైతే సిఎంఆర్ షాపింగ్. సో ఇంకా మేము సింహాచలానికి కింద ఉన్నామన్నమాట, కొండపైకి వెళ్ళాలి. సింహాచలం వచ్చేసి విశాఖపట్నం నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఆల్సో సీ లెవెల్ నుంచి, అంటే కింద సీ లెవెల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 244 మీటర్స్ ఎత్తున ఉంటుంది అనమాట సింహాచలము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. అండ్ అక్కడ ఉన్న కొలువై ఉన్న దేవుడు వచ్చేసి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, 13వ శతాబ్దంలో ఒడిస్సాకు చెందినటువంటి తూర్పు గంగారాజు లాంగుల నరసింహదేవ అనే ఒక ఆయన వల్ల ఇది నిర్మించబడింది అనమాట. అండ్ ఆల్సో ప్రతిష్ఠించడం వచ్చేసి ఆయన కుమారుడే ప్రతిష్ఠించాడు. ఆయన పేరు వచ్చేసి భానుదేవ అని. సో నేనేంటంటే కొంచెం తెలుసుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్, సో అందుకు కొంచెం తెలుసుకున్నాను దాని గురించి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రంలో ఒకటి. అండ్ ఇంకొక విషయం, ఇంకా చాలా ఆశ్చర్య కలిగించే విషయం ఏంటి అంటే, తిరుపతి తర్వాత ఆధ్యాత్మిక ఆదాయం అంటే చాలా ఎక్కువ ఆదాయం ఉన్న, అంటే 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం అనమాట. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుడి నిజస్వరూప దర్శనం భక్తులకు లభిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మిగిలిన సమయం వచ్చేసి ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది అనమాట. సో సింహాచలంలో దేవుడి నిజస్వరూప దర్శనం ఏ టైంలో జరుగుతుంది అంటే, మే నెలలో జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే చందనోత్సవం అని అంటారంట. ఆ టైంలో ఒక యాత్రలాగా జరుపుతారంట. సో ఆ యాత్ర పేరు చందనోత్సవము. అండ్ ఆల్సో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అది కూడా శుద్ధ తదియనాడు జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఉండేది నరసింహస్వామి వారు. దాని తర్వాత వచ్చేసి ప్రధాన దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి అనమాట.
అండ్ ఆల్సో మెయిన్గా జరిపే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కదా ప్రతి గుళ్ళో, అలా ఈ గుళ్ళో మెయిన్గా జరిపే ఉత్సవాలు ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా చందనోత్సవం అని చెప్పేసి, చందనోత్సవము అండ్ ఆల్సో గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుందంట ఇక్కడ. సో ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం గైస్. నిజంగానే అసలు క్లైమేట్ చాలా బాగుండింది. మరి ఎప్పుడు అలానే ఉంటుందో లేకపోతే ఈ టైం మేము వచ్చిన టైం కరెక్ట్ టైము ఏమో తెలియదు, కానీ క్లైమేట్ అయితే నిజంగా చాలా బాగుండింది. అండ్ ఆల్సో రష్ కూడా నాకైతే సేమ్ తిరుమల వైబ్సే వచ్చాయన్నమాట. కానీ తిరుమల ఇంకొంచెం ఏమంటారు హడావిడిగా రష్గా ఉంటుంది, కానీ ఇక్కడ కాస్త అంత ఎక్కువ లేదు, కానీ జనాలు మాత్రం చాలా ఉన్నారు. సో గైస్ ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాము. సింహాచలంలోనే అంటే కొండపైనే బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది కదా, చాలా బాగా సహకరిస్తుంది. చాలా బాగుంది. డిసెంబర్ కాబట్టి చల్లగా ఉంది. గాయత్రి పీఠం లోపలైతే చాలా స్టెప్స్ ఉన్నాయి. మేబీ టెంపుల్ ఉండొచ్చు. టెంపులే లోపల టెంపుల్, గాయత్రి మాత టెంపుల్ ఉంది. ఫస్ట్ గుడికి వెళ్ళేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్ళి మెయిన్ గుడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఓకేనా? ఇది అమ్మ వాళ్ళది. ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఇంకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక హోటల్, దట్ ఈస్ రసపూర్ణ హోటల్ ఒకటే ఉంది, ఏం లేవు. సో ఇక్కడ సింహాచలంలో అయితే హోటల్ రసపూర్ణ మాత్రమే ఉన్నిందనమాట, ఇంకా వేరే హోటల్స్ ఏం లేకుండే. మేబీ కొంచెం సైడ్కి వెళ్ళి చూస్తే ఏమైనా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయేమో, కానీ కొంచెం పెద్ద హోటల్ అండ్ బాగా టేస్టీగా ఉన్న హోటల్ అయితే ఇక్కడ ఉన్నిందనమాట రసపూర్ణ అనేది. మరి తెలీదు, కానీ మేము చూసిన వరకు అయితే ఇక్కడ ఉన్నింది హోటల్. అండ్ టేస్ట్ పరంగా అయితే నిజంగానే చాలా బాగుండింది టేస్ట్. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి. మేము యాక్చువల్లీ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ తిందామని వెళ్ళాము, కానీ ఏమైంది అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకెందుకులే ఒకేసారి లంచ్ తినేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో లంచ్ చేసేసాం. ఎట్లుండాలి ఫుడ్? చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. స్వామివారు ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తిన్నా కదా, వాడి పప్పు ఉంది అమృతం ఉన్నట్టుంది. దీంట్లో స్వామివారి ప్రసాదం అనేది బెల్లమన్నం చాలా బాగుంది, వంకాయ కూర బాగుంది, అరటికాయ కూర బాగుంది, తర్వాత వచ్చేసి తాలింపు సలాడ్ బాగుంది, పచ్చడి సూపర్ ఉంది. మీకు ఎట్లా నచ్చింది మా ఫుడ్? చాలా బాగుందా? చాలా బాగుంది. అక్క ఇదంతా తప్పు, ఇదంతా లేదు. అక్కడ పెట్టకక్క ప్లీజ్, అక్కడ పెట్టదంతా అక్క పెట్టకక్క. డన్ విత్ అవర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఇంకా వెళ్ళి క్యూట్ బ్లాక్ ఈస్ రోమింగ్ ఆన్ ద స్ట్రీట్. వాట్స్ రాంగ్ విత్ యూ? రారా రాన్ కొట్టించుకుంటావు, నేను కొడతా. జాగ్రత్త. ఓకే గైస్ మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత మీకు కాల్ చేసి స్టెప్స్ ఎక్కేటప్పుడు చూపిస్తాం. బాయ్. ఇదే అనమాట దేవుడికి గుడికి ఎంట్రన్స్. సో ఇలా అంతా కనిపిస్తూ ఉంటుంది, మొత్తం కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి కూడా. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నిజంగానే. అండ్ పక్కనైతే కౌంటర్ ఉంటుందన్నమాట, మనం ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు, తర్వాత 300 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మీ ఇష్టం అనమాట, అది డిపెండ్స్. రష్ ఒకవేళ ఎక్కువ ఉంటే మనం 300 రూపీస్ తీసుకుంటే బెటర్, లేదు అంటే నార్మల్గా ఫ్రీగా వెళ్ళినా కూడా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మేము వెళ్ళిన టైం అయితే యాక్చువల్లీ మాకు తెలియదు అనమాట అప్పుడు ఏకాదశి అని చెప్పేసి, కానీ మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది ఎందుకు ఇంతమంది రష్ ఉన్నారు ఏంటి అని. కొంచెం పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఈరోజు ఏకాదశి అమ్మ, అందుకే జనాలందరూ వచ్చారు అని చెప్పేసి. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో నరసింహస్వామి గుడి వెళ్దాం అనుకున్నారు. అండ్ వైజాగ్ వచ్చాము, వైజాగ్లో ఫస్ట్ చూసిందే మనం అప్పన్న గుడి చూసాము. అండ్ దాంతోపాటు ఏకాదశి అంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇదైతే కొంచెం లోపలికి రాగానే ఇలా కనిపిస్తూ ఉంటుంది,
గుడి అయితే ఉంటుందన్నమాట, లోపల ఉంటుంది. కానీ సేమ్ మనకు తిరుమలలో ఎట్లయితే క్యూ లైన్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే క్యూ లైన్స్ ఉంటాయి ఇక్కడ. సో స్టార్టింగ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆలయం మొత్తము. మనం అక్కడే టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మనము మొబైల్స్ అయినా లేకపోతే ఏవైనా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవి లోపలికి తీసుకెళ్ళరా అనేటి ఉంటాయి కదా, సో అవన్నీ మనం అక్కడ కౌంటర్ కనిపిస్తూ ఉంది కదా, సో అక్కడైతే పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోపలికైతే అలో అసలు ఉండదు, బయట చెకింగ్ ఉంటుంది, అక్కడ స్టాప్ చేసిస్తారు. మొబైల్స్ అలో లేదు, సో అందుకే మేము అక్కడ ఏమంటారు కౌంటర్లో పెట్టేసి మొబైల్స్ తీసుకెళ్తాం అనమాట. ఓ అక్కడ పెట్టాలా? ఈడనే ఎంట్రన్స్ లోనే ఇచ్చేసి ఉంటే సరిపోయింది కదా, మళ్ళా ఎడవ పెట్టాలా? ఇంకా మేము దర్శనం కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది దర్శనము. నా చేతిలో మాల ఉంది కదా, తులసి మాల, ఆ తులసి మాల కూడా మేము ఏమంటారు ఆలయం నుంచి తీసుకునిందే. ఎగ్జాక్ట్గా దేవుడికి ముందర ఉన్నది, అంటే దేవుడు వేసుకుని ఉంటాడు కదా ఆ మాలే మాకు ఇచ్చారనమాట. నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు తెలిసి సింహాచలం పక్కా వెళ్తారు ప్రతి ఒక్కరు. బట్ ఒకవేళ మీరు ఏమంటారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే, లేదు గైస్, ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. డాడీ నువ్వు వెళ్ళే సైడ్ దారి లేదంటే ఎట్లా రావాలండి? చాలా బాగుంది కదా. చాలా మంది వచ్చారు, అంటే వేరే కంట్రీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి. ఎలా జరిగింది మా దర్శనం? చాలా బాగా జరిగింది కదా, వెరీ హ్యాపీ. సరే గైస్, ఇప్పుడైతే నాకు ఆ మాల చేతికి వచ్చినప్పటి నుంచి అసలు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అందుకే మాలనే చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఒక స్పాట్ ఉన్నింది సింహాచలం కిందికి వెళ్ళేది, సో అక్కడైతే స్టాప్ చేసామన్నమాట. జస్ట్ కొంచెం సింహాచలానికి కాస్త కొండ దిగుతూ ఉండంగానే ఇది కనిపిస్తూ ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నాను, నాకైతే ఆ వ్యూ మొత్తం చూస్తూ ఉంటే హాయ్ నాన్న మూవీలో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా అనే ఒక సాంగ్ ఉంది కదా, నాకు అదే గుర్తొస్తూ ఉందన్నమాట. నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇదంతా పెట్టేసి ఆ సాంగ్ పక్కా పెట్టాలని అనుకుంటున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. చూసారా మా హ్యాపీనెస్? అసలు చాలా బాగుండింది వ్యూ కానీ ఏదైనా. సో గైస్, దిస్ ఇస్ ద వ్యూ. నేను వైజాగ్ గురించి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నో వైజాగ్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి, బట్ ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్. యునో స్టార్టింగే మాకు ఇంత మంచి హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంత వార్మ్గా వెల్కమింగ్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ట్రిప్ అయితే మేము. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం అక్కడ పిక్చర్స్ అవి ఇవి తీసుకొని సేఫ్గా అన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యి అంతా మంచిగా చేసి, ఇక్కడైతే ఇంకా మా చెల్లి పిక్చర్స్ తీసుకుంటా అంటే మా డాడీ ఇంకా చాలే అని చెప్పేసి దించేస్తున్నాడు అనమాట అమ్మాయిని కిందికి. సో ఇలా అయితే ఉంది వ్యూ మొత్తము, మీకు కనిపిస్తూ ఉంటుంది పైన కొండల పైన అంతా మంచిగా ఉంది. యాక్చువల్లీ అప్పుడు టైం అరౌండ్ 2 o'clock అట్లా ఉంటుంది, అంటే మధ్యాహ్నం 2 o'clock అయినా కూడా అంత మంచి క్లైమేట్ ఉండింది అక్కడ. అసలు ఎందుకో తెలీదు, నేనైతే ఇంత మంచిగా ఉంటుంది క్లైమేట్ అనుకోలేదు. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైమింగ్ మంచి టైమింగ్ అనమాట, సో మేబీ అందుకే మంచిగా హెల్ప్ అయిందేమో. అండ్ ఇక్కడ చూస్తే మీకు డైరెక్ట్గా మేము కిందికి దిగిపోయాము, సింహాచలం దాటేసాము. ఇక్కడైతే ఋషికొండ బీచ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇంకా ఇకపై ఇప్పుడు వచ్చేదంతా ఋషికొండ బీచ్, ఋషికొండ ప్యాలెస్, ఇంకా దాని తర్వాత రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది మాకైతే. సో ఫస్ట్ బీచ్ చూసే కంటే ముందు ప్యాలెస్ అలా చూద్దామని అనుకున్నాము, ఎందుకంటే వెళ్ళే దారిలోనే కదా ఫస్ట్ ప్యాలెస్ వస్తుంది, దాని తర్వాత బీచ్ వస్తుంది. అంటే రెండు దగ్గర పక్కనే ఉంటాయి, బట్ మనం రోడ్ ద్వారా వెళ్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ కదా నవ్వేడేస్, అంటే నవ్వేడేస్ కాదు, ఒక లైక్ ఎలక్షన్స్ దాని తర్వాత నుంచి చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది. అసలు నిజంగానే చూడడానికి కళ్ళకు ఎంత విందుగా ఉండిందో, చాలా బాగుండింది ప్యాలెస్ చూడడానికి. అండ్ ఇప్పుడైతే టూరిస్ట్ స్పాట్ అయిపోయింది కాబట్టి చాలా మంది టూరిస్టులు అక్కడ దిగి ఆగుతూ చూస్తూ ఉన్నారు. చల్లగా ఉందా? చలి అండ్ హ్యూమిడ్ రెండు కలిసి యా
ఏం డాడీ గోవా కన్నా తక్కువ ఉందా డాడీ? రేపు ఉంది కదా గోవా. గోవా ఏమైనా ఉంది ఆబ్వియస్లీ. గోవా కన్నా మేమైతే ఇంకా ప్యాలెస్ జస్ట్ అలా అలా చూసుకొని ఇంకా మేము బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. మాకు మొత్తం ప్రాణం అంతా బీచ్లోనే ఉన్నిందనమాట, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. సో అందుకు బీచ్కి వచ్చేసాము. ప్యాలెస్ సరేలే మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అది కాస్త స్కిప్ అయితే చేసేసాము. ఇది ఋషికొండ బీచ్. సో గైస్ ఇప్పుడైతే మనం బీచ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఓ బంజీ జంపా? బంజీ జంపింగ్ కాదు. ఋషికొండ బీచ్లో అయితే అంటే నార్మల్గా బీచెస్ అన్నిట్లో ఉంటాయి కదా ఇలా ఫుడ్ స్టాల్స్ అవి ఇవి అని. సో ఇక్కడ కూడా అలానే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఏమంటారు బీచ్కి ఎంట్రన్స్లోనే అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టేసి ఉన్నారు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అంటే మేము మోస్ట్లీ చాలా వరకు తినేసాము, ఎందుకంటే మేము ఎర్లీగా తిన్నాం కదా లంచ్. సో అందుకు ఈవినింగ్కి ఫుల్ ఆకలిస్తూ ఉన్నిందనమాట. సో అందుకు మామిడికాయ అవి ఇవి అన్నీ తినేస్తూ ఉన్నాం. టేస్ట్ కూడా అంటే ఆబ్వియస్లీ టేస్ట్ బయట బీచ్ బయట ఆ గాలి చల్లగా అంతా చాలా బాగుంటుంది కదా. సో అందుకు టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తూ ఉండింది. ఇప్పుడు నాకు వీడియో చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తూ ఉందన్నమాట. సో యా దట్ వాజ్ ద థింగ్. సో మామ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? గోవా బీచ్ నచ్చిందా, వైజాగ్ బీచ్ నచ్చిందా? అదంట గైస్, నేను ఎగరలేనంట. నేను లాల్ హెడేక్ వస్తుంది. ఎగరడం పెద్ద మ్యాటర్ కాదు కానీ హెడేక్ వస్తుంది. ఏమన్నా తిప్పేస్తుంది, వామిటింగ్ చేసుకుంటారు పక్కా. యాక్చువల్లీ ఏంటి అంటే నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వాలనుకోలేదు, బికాజ్ ఆ బీచ్ వైబ్ అది నేను మళ్ళీ తర్వాత చూసుకున్నా కూడా నాకు ఎంత నాయిస్ వచ్చినా కూడా ఆ వీడియో నాకు ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. సో ఐ జస్ట్ కెప్ట్ ఇట్ సో రా. బ్యాక్ సైడా? Yeah, sure. I'll do that. Aisha, how is it? నీకు ఏది నచ్చింది? ఇది నచ్చిందా, గోవా నచ్చిందా? ఆఫ్ కోర్స్ గోవా, బట్ సేమ్ అట్లానే ఉంది. బిట్ బాగా బీచ్ లానే ఉంది. బాగా బీచ్ లాగే ఉంది, బట్ ఏమో ఆ వైబ్ వేరే ఉండే. గోవా వైబ్ గోవాలి. మేబీ మనం కరెక్ట్ టైం ఆ టైంకి వచ్చి ఉంటే బాగుండే. మేము అప్పుడు ఈవినింగ్ వెళ్ళినాం గైస్, సో ఇట్ వాస్ సో గుడ్. బట్ ఈవెన్ ఇప్పుడు కూడా ఈవినింగ్ అమ్మా, కానీ మనం ఈ టైంకి రాదు. సేమ్.
సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా బీచ్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, ఆ క్యామ్స్ తీసుకొని మీకు పిక్చర్స్ ఇస్తాము అలా అలా చెప్తా ఉంటారు కదా. వీ యాక్చువల్లీ వాంటెడ్ టు ఎంకరేజ్, ఎందుకంటే నార్మల్గా మనకి ఈ కాలంలో సెల్ ఫోన్స్ ఏవి కావాలంటే అవి ఉన్నాయి, ఐప్యాడ్స్ ఉన్నాయి, మంచి మంచి ట్రైపాడ్స్ ఉన్నాయి, ఏవి కావాలంటే అవి పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు. ఈ టైంలో కూడా అంటే ఈ డేస్లో కూడా వాళ్ళు మంచిగా క్యామ్ తీసుకొని మేము పిక్చర్స్ ఇస్తాము ఇలా అని బీచ్కి వచ్చారు కదా. సో వీ రియలీ వాంటెడ్ టు సీ ఎవ్రీథింగ్. సో అందుకే మంచిగా ఈసారి అయితే బాగా పిక్చర్స్ తీసుకున్నాము. నార్మల్గా కూడా మేము బాగా బీచ్లో అంటే గోవా వెళ్ళినాం అనమాట, లైక్ వెరీ రీసెంట్లీ లాస్ట్ వెకేషన్కి. సో అప్పుడు కూడా మేము వాళ్ళ నుంచే పిక్చర్స్ తీసుకున్నాము. దోస్ లిటిల్ థింగ్స్, ఎందుకంటే ఇఫ్ మన పిక్చర్స్లో తీసుకుంటే డజంట్ రియలీ మ్యాటర్, నార్మల్గా ఉంటాయి. అండ్ ఇలా తీసుకున్నామంటే వాళ్ళకు కూడా మంచిగా ఎంప్లాయ్మెంట్లా అనిపిస్తుంది అండ్ ఈవెన్ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, మంచి క్లారిటీ పిక్చర్స్ కూడా వస్తాయి. సో అందుకే మేము ఇక్కడ పిక్చర్స్ చేసుకుంటున్నాం అనమాట. మా డాడీ అయితే మాకు పోజెస్ చెప్తున్నాడు, మీరు మంచిగా పోజ్ ఇవ్వండి, ఇలా చూపియండి అలా చూపియండి అని చెప్పేసి. ఇట్ వాజ్ ఆల్సో ఫన్. అండ్ ఇక్కడైతే నేను మా సిస్టర్, మా చెల్లేమో లోపలికి వెళ్తా ఉందనమాట. ఎందుకు అంత లోపలికి వెళ్తున్నావు అని నేను అడుస్తున్నాను మా చెల్లిని. యాక్చువల్లీ ఏంటి అంటే విశాఖపట్నంలో మనం ఆల్రెడీ న్యూస్ వినింటాము, ఇప్పుడు కాదు అంటే మీకు పోస్ట్ చేసే టైంలో అయితే ఏం నార్మల్గానే ఉంటుంది, కానీ ముందైతే సీ లెవెల్ రైజ్ అయిందని చెప్పేసి చాలా న్యూస్ విన్నాము. సో మేము ఆ డేస్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాతే వెళ్ళాము. సో అందుకే చాలా వేవ్స్ అయితే చాలా ఫోర్స్గా వస్తూ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ నేనైతే తడవద్దు అనుకుంటూనే మొత్తం తడిచిపోయాను. యాక్చువల్లీ ఏంటి అంటే మేము వచ్చే టైంకి అయితే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. స్లోగా ఇంకా చాలామంది రావడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఆ రోజు వీకెండ్ కూడా కాకుండే, బట్ ఎందుకో జనాలు బాగానే వచ్చిన్నారు. అండ్ ఇక్కడైతే మంచిగా పిక్చర్స్ అన్నీ తీసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్ కదా. మళ్ళీ ఇంకొకసారి మనం ఎప్పుడైనా చూసుకున్నప్పుడు విశాఖపట్నంలో మనం ఎంత బాగా ఎంజాయ్ చేసాము, ఇలా ఎంజాయ్ చేసామని చూసుకునే కోసం మనకు కూడా కొన్ని పిక్చర్స్ అండ్ కొన్ని మంచి మూమెంట్స్ ఉండాలి కదా. సో అందుకే అన్నమాట. కోకోనట్ వాటర్ తాగుతున్న అభిజ్ఞారెడ్డి, వెయిట్ చేస్తున్న అక్షయారెడ్డి. ఇద్దరు కలిసి టెంకాయలు చేర్స్ చేసుకుంటున్నారు. ఏది కాల్చేదానికి మామిడికాయతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఇప్పుడైతే బొరుగుల మిక్చర్తో ఏం చేద్దామని అనుకున్నాం అనమాట. టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుండింది. ఐషు ఇదిగో ఎంత ఇది అవునా? వా
సో ఇంకా అలా ఋషికొండ బీచ్ అన్నీ చూసుకొని అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట రామానాయుడు స్టూడియోస్కి. పక్కనే ఉంటుంది రామానాయుడు స్టూడియోస్ కూడా. అక్కడ నుంచి జస్ట్ కొన్ని కిలోమీటర్సే అనుకుంటా. మీకు లిటరలీ కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఋషికొండ బీచ్ అంతా, అదంతా ఋషికొండ బీచే. సో అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ సేమ్ అది కూడా మీకు కొండనే పైకి వెళ్ళాలి. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము అక్కడికి. నిజంగానే అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మేబీ పిక్చర్స్కి వాటికి వీటికి అందరూ అక్కడికి వెళ్ళే పిక్చర్స్ తీసుకుంటారేమో. నిజంగా మొత్తం వైజాగ్ బీచ్ అంతా కనిపించింది. అసలు చూడ్డానికి అయితే ఏమంటారు ఒక పండగలాగా అనిపించింది. మొత్తం బీచ్ అంతా పెద్దగా కనిపిస్తా. నేనైతే నిజంగా చెప్తున్నాను, గోవా కూడా వెళ్ళినాను లాస్ట్ టైం. గోవాతో దీంతో పోల్చుకుంటే నిజం చెప్పాలంటే వైజాగ్ అసలు చాలా బాగుండింది. మీలో ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు నో దాట్. అండ్ ఆల్సో మీరు నిజంగానే చాలా లక్కీ. ఎందుకంటే అసలు వైజాగ్ బ్యూటీ, నిజంగా అసలు వైజాగ్ అంటేనే ద బ్యూటీ అని చెప్పొచ్చు. చాలా చూడ్డానికి కూడా సూపర్ ఉన్నింది. అండ్ ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్, హోటల్స్, ఏవైనా హాస్పిటల్స్, రూమ్స్ చాలా ఉంటాయన్నమాట. ఫుడ్ తినడానికి స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా స్టూడియోస్ కదా రామానాయుడు స్టూడియోస్, సో అందుకు ప్రతిదీ ఇక్కడ ఉన్నిందనమాట. ఇక్కడ ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా, అదైతే హాస్పిటల్ ఏదో సంథింగ్ ఉంది. అండ్ ఇవైతే ఇల్లులు. మీరు ఇవన్నీ అనుకుంటున్నవి ఇల్లులు ఇవన్నీ అక్కడ ఉంటాయని కాదు, ఇదంతా సెటప్ అనమాట కంప్లీట్గా. సో ఇక్కడైతే సీరియల్స్కి లేదంటే వెబ్ సిరీస్కి అండ్ కొన్ని మూవీస్కి వీటన్నిటికీ లీజ్కి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మొత్తం జరుపుకుంటూ ఉంటారనమాట. లిటరలీ ఇక్కడ ఒక కంప్లీట్ ఒక వరల్డే ఉందని చెప్పొచ్చు. ఏవి కావాలంటే ఉన్నాయి. విలేజ్ స్టైల్ కావాలంటే విలేజ్ స్టైల్ ఉన్నాయి, లేకపోతే సిటీ స్టైల్ కావాలంటే సిటీ స్టైల్, లేకపోతే కొన్ని వెకేషన్ ట్రిప్స్కి వెళ్తే ఎలా ఉంటాయి ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మొత్తం రౌండ్గా ఒక ట్రిప్ అయితే వేసేసామన్నమాట కార్లో. సో అందుకు అన్నీ చూస్తూ చిల్ అవుతూ నిన్నా అనమాట. సో క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి అందరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లేస్తూ నిన్నారనమాట. చాలా మంది అందరూ వాక్ వచ్చారు, వాక్ చేస్తూ నిన్నారు. ఈవెన్ చాలా మంది టూరిస్ట్ విజిట్ కోసం కూడా వచ్చారనమాట. సో గైస్ ఇదే రామానాయుడు స్టూడియో. ఇక్కడ అన్ని లిటరలీ పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అన్ని ప్రతి ఒక్క స్టూడియో ఉంది. అంతా సెటప్స్ ఉన్నాయి. లుక్ అట్ దిస్ వ్యూ కదా. వావ్, ద క్లైమేట్ ఇస్ సో గుడ్. మా జాగ్రత్త కదా. వెయిట్ 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 డాడీ వెయిట్. అయితే ఆగండి, వెయిట్. ఆ పాప ఎందుకు అక్కడ పోతుంది? ఏ ఐషు బాయ్ బాయ్ ఐషు. దాన్ని తొందరగా పరిగెత్తండి. ఆ పిల్ల బాయ్ ఐషు. అమ్మ పక్కడుంది. సో గైస్ దిస్ ఇస్ ద వ్యూ. చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని. సో యా, ఇలా కొండని ఎక్కి మా వీళ్ళు చూడు, మా దీనికి కూడా స్టోన్కి కూడా కలర్ వేసేసారు చూడండి. ఎవరికి ఇంత అందమైన ఇల్లు అనుకుంటున్నారా? ఇది కూడా సెటప్పే. ఎవ్రీథింగ్ ఇస్ సెటప్ హియర్. అక్కడ వస్తుంది చూడు, ఆ పాప కూడా సెటప్పే. సెటప్ 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 సెటప్. సీరియల్ ఇది. ఓకే గైస్, లెట్స్ గో. ఇట్లా అందరూ వాక్ చేసుకుంటా మొత్తం చూసుకుంటా ఉంటారు అనమాట. మనం వెళ్ళిపోదాం. లెట్స్ జస్ట్ గో జల్దీ. థ్యాంక్ యూ, బాయ్.
అదేనా దాని దిగేది. అవును. సో అదన్నమాట ఈరోజు హాఫ్ డే వరకు అయితే చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.